ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు లొంగిపోతున్నారు? అనేక మంది 50లు 60లు వచ్చిన తర్వాత లొంగిపోతున్నారు. వానప్రస్థాశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత సదుపాయాలు చేయించుకోవచ్చు మెడికల్ అని. అంతేగాని పోరాటాలు ఆపేసి రాలా. ఇవాళ ఎవడు 25 ఏళ్ళోడు లేడు అక్కడ. అయితే 18-20 ఏళ్ల లోపల ఉన్నారు, లేదా అబోవ్ 50s ఉన్నారు. అంటే ఒరిజినల్ యంగ్స్టర్స్ అనేవాళ్ళు కరువు అక్కడ. కాబట్టి నక్సలిజం ఓ రకంగా చెప్పాలంటే ఆల్రెడీ సంక్షేమం దెబ్బకి నష్టపోయింది. ఇక్కడ సొసైటీకే నష్టం లే, అప్పుడు నష్టం లేదు, ఎప్పుడు నష్టం లేదు. అంటే తమ పోరాటాలను ముందుండి నడిపించే నాయకులు కూడా లేనప్పుడు ఇంకెందుకు అడుగుల్లో అనుకుంటున్నారు. అదేం కాదు, ఎవరి మీద పోరాడాలి, ఎందుకు పోరాడాలి? ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఓ భూస్వామ్య పోరాటం, అది ఉద్యోగం కోసం పోరాటం, ఉపాధి కోసం పోరాటం. ఇవాళ అక్కడ ఉపాధికి మనిషి దొరకట్లేదే. ఒకప్పుడు అడవిలో మైనింగ్ చేస్తే లేదా రోడ్డు వేస్తుంటే నువ్వు గిరిజనుడికి పొట్టి ఇవ్వాలా, పని ఇవ్వాలా, ఆడేవాడికి ఎంతో బయట తేవడానికి వీల్లేదని గొడవ చేసేవాళ్ళు నక్సలైట్లు. ఇప్పుడు పని చేయడం నాయన అంటే గిరిజనులు దొరకట్లేదు అక్కడ. అంటే ఏంటి, వీళ్ళు చెప్పే డిమాండ్కి లేదు అక్కడ వ్యాలిడిటీ. మొత్తం ద సొసైటీ చేంజ్ అయిపోయింది, అట్మాస్ఫియర్. ఆ రోజున అత్యాచారం గురించి భయపడాలి, ఈ రోజున అత్యాచారం చేస్తే అమ్మాయి పొడిచి పారేస్తుంది. ఆ ధైర్యం వచ్చింది అమ్మాయిల్లో కూడా. కాబట్టి ఇట్లాంటి సిచ్యుయేషన్ లో నక్సలిజాన్ని ఓ రకంగా చెప్పాలంటే అంతం సొసైటీ వల్లే జరిగిపోయింది. ప్రస్తుతం అంత్యక్రియలు వీళ్ళు చేస్తున్నారు అంతే. రైట్ రైట్ చూద్దాం మొత్తం.